నమస్తే, వెల్కమ్ టు టీటెన్. కోమా అంటే వైద్య పరిభాషలో వైద్యపరమైన అత్యవసర పరిస్థితి. దీనికి తలకు గాయం, స్ట్రోకు, మెదడు, కణితి లేదా మాదక ద్రవ్యాల లేదా మద్యం మత్తు వంటి అనేక కారణాలు ఉండవచ్చు. మధుమేహం లేదా ఇన్ఫెక్షన్ వంటి అంతర్లీన అనారోగ్యం వల్ల కూడా కోమా సంభవించవచ్చు. కోమా అనేది వైద్యపరమైన అత్యవసర పరిస్థితి. గ్లైసిమియా లేదా హైపర్ క్యాప్నియా మొదట్లో తేలికపాటి ఆందోళన మరియు గందరగోళానికి కారణమవుతాయి. కానీ మొద్దుబారటం మరియు చివరికి పూర్తి అపస్మారక స్థితికి చేరుకుంటాడు. దీనికి విరుద్ధంగా తీవ్రమైన బాధాకరమైన మెదడు గాయము లేదా సబ్ అరాక్నాయిడ్ రక్తస్రావం ఫలితంగా కోమా తక్షణమే సంభవించవచ్చు. కోమాలో ఉన్న వ్యక్తి ఎవరిని గుర్తించడు, ఎటువంటి ఆహారము తీసుకోడు, తనంతట తానుగా కదలడు, మాట్లాడు, పడుకున్న దగ్గర నుంచి లెగ. శవానికి ప్రతిరూపమే కోమాలో ఉన్న వ్యక్తి. కోమాలో ఉన్న వ్యక్తి ఎప్పుడు లేస్తాడో ఎవరూ చెప్పలేరు. అంచనా బట్టి డాక్టర్లు చెబుతారు, కానీ నిజంగా ఎప్పుడు చైతన్యవంతుడవుతాడో కూడా చెప్పలేము. దీర్ఘకాలిక రోగంతో బాధపడే వ్యక్తి ఎలాగైతే కోమాలో ఉంటాడో అలాగే మతం మత్తులో ఉండి ఉన్మాద స్థితికి చేరుకొని మనిషి కూడా అలాగే తయారవుతాడు. మతం కోమాలో ఉన్న వ్యక్తికి విచక్షణ జ్ఞానం నశిస్తుంది. ఆలోచనలను ప్రశ్నించి విశ్లేషించేటువంటి సామర్థ్యము కోల్పోతాడు. అనుసరించడమే పరమావధిగా పెట్టుకుంటాడు. ఇతర మతాల వారిని చూస్తే సహనం కోల్పోతాడు. తన మతమే గొప్పదంటాడు. తన దేవుడే గొప్పవాడంటాడు. తన మతమే, తన దేవుడే ఈ విశ్వాన్ని సృష్టించాడు అంటాడు. తన నియమాలే, తన సంప్రదాయాలే, తన ఆచార వ్యవహారాలే సరి అయినవి అని అంటాడు. ఇతర మతాల వారి ఆచారాలు సాంప్రదాయాలు సరికావని కూడా వాదిస్తాడు. మనుషుల్ని హీనంగా చూస్తాడు. రాళ్లను, పక్షులను, పశువులను, క్రిములను, కీటకాలను దేవుళ్ళు అని పోలుస్తాడు. మద్యం మత్తు కన్నా అత్యంత భయంకరమైన మత్తు మతం. మతం మత్తులో ఉన్నవాడు మనుషులను, తన బంధు వర్గాన్ని కూడా, తన కుటుంబ సభ్యులను కూడా పురుగుల్లాగా చూస్తాడు. వారికి జ్ఞానం కలగలేదని అంటాడు. దేవుని స్మరణలో మునిగిపోతాడు. దేవుని సాక్షాత్కారం కోసం కొందరు ప్రయత్నం చేస్తుంటారు. మత గ్రంథాల్లో చెప్పినట్టుగా, కథలలో జరిగినట్టుగా తనకు కూడా జరగాలని వాంఛిస్తాడు. దేవుళ్ళు ప్రత్యక్షమైన వరహలిస్తే బాగుంటుందని రాత్రింబవళ్ళు ధ్యానం చేస్తాడు. ఒకవేళ తన అభిమతానికి విరుద్ధంగా దేవుడు రాకుంటే ఆత్మత్యాగం చేసుకోవటానికైనా సిద్ధపడతాడు. కొందరు ఆవేశపరులు తమ సంసారము బాగుపడుతుందని, తమకు సంపదలు వచ్చి చేరుతాయని, తమ కొడుకును బలివ్వాలని ఎవడో గడ్డాలు పెంచిన సన్యాసి చెబితే నిజమని నమ్మి తన కన్న కొడుకులను కూడా బలి ఇచ్చిన సందర్భాలు కూడా మన రాష్ట్రాల్లో జరిగాయి. అయితే మదనపల్లిలో జరిగిన ఘటన ఇంకా మన మనసులో నుండి చెరిగిపోలేదు. ఇవన్నీ కూడా మతం పిచ్చిలో చేసిన సంఘటనలే. అక్షర జ్ఞానం లేని వారి విషయంలో జరిగితే ఏమోలే, చదువుకున్నోడు కాదు కదా అనుకుంటాం. బాగా చదువుకొని విద్యావంతులైన వారు భక్తి మత్తులో చేసిన అరాచకాలు కూడా అన్ని కావు. మతం మార్పు లేని వ్యవస్థ. వేల ఏళ్ల నాడు ఏవైతే సాంప్రదాయాలు, ఆచారాలుగా, నియమాలుగా కొనసాగుతున్నవో అవి మార్పు లేకుండా ఇంకా ఇప్పటికీ ఆధునిక యుగంలో కూడా కొనసాగుతున్నాయి. కాలానుగుణంగా మతం మార్పు చెందదు. మతంలోకి అదనంగా కొన్ని వచ్చి చేరుతాయే తప్ప ఉన్నవి మాత్రం మార్పు చెందవు. ఒక మనిషి ఏదైతే మతం స్వీకరిస్తాడో ఆ మతంలోని నియమాలు, ఆచారాలు, సాంప్రదాయాలు అన్ని పాటించవలసి ఉంటుంది. లేనిచో మత బోధకుల నుండి, మత గురువుల నుండి ఒత్తిడి వస్తుంది. అందరూ కలిసి వారిని మతంలో చేరే వరకు దాడులు కూడా చేస్తారు. కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడి పెంచుతారు. మన దేశంలో కుల మతాలు మనుషులను విభజించాయి, విడదీశాయి, మనుషుల మధ్య అడ్డుగోడలు నిర్మించాయి, సఖ్యత లేకుండా చేశాయి. సహకారం, సోదరభావం కానరవటం లేదు. మనుషులను మనుషులుగా చూసే మానవత ధర్మం మట్టిగలిసిపోయింది. సమానత్వ భావాన్ని చంపివేశాయి. మనుషుల మధ్య కలహాలను సృష్టించాయి. ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా ఇతర కారణాల వల్ల చనిపోయిన వారి కంటే కుల మతాల మధ్య కలహాల వల్ల చనిపోయిన ప్రజలే అధికమని సర్వేలు తెలియజేశాయి. కులాలను, మతాలను మనుషులే సృష్టించుకున్నారు. మనుషులు సృష్టించుకున్న కులాలకు, మతాలకు మనుషులే బానిసలయ్యారు. ఇది విచిత్రమైన పరిస్థితి. మనుష్య జాతిలో తప్ప ఏ ప్రాణులలో లేని విచిత్రమైన పరిస్థితులు మానవ సమాజంలో ఉన్నాయి. దీనికంతటికీ మానవుడే కారణం. మానవుడే మహనీయుడు. మానవుని వలన వృద్ధి జరిగింది, కానీ మనుషుల మధ్య సఖ్యత పెంచలేకపోయింది. మనిషి ప్రస్తుతం మతం మాయలో మునిగిపోయాడు. ఎప్పుడు చైతన్యవంతుడు అవుతాడో, ఎప్పుడు నిజాలు తెలుసుకుంటాడో, ఎప్పుడు వైజ్ఞానికంగా అభివృద్ధి చెందుతాడో, ఎప్పుడు ఇతర దేశాల సరసన నిలబడతాడో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఏర్పడితే ప్రజలు తానున్న పరిస్థితిలో ఏమిటో తెలుసుకోలేకుండా ఉన్నారు.
అబద్ధాలే నిజాలై సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. మానవుడు తాను కులాల, మతాల, దృష్ట సంప్రదాయాలలో కూరుకొని పోయాడని అర్థం కావటం లేదు. ఇదొక్కటి అర్థమైన నాడు మన దేశాన్ని అభివృద్ధి పదంలోనికి తీసుకుపోతాడు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.